సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. ప్రజలు ఇన్వెస్టిగేషన్ పలు విధాలుగా డిలే అవుతుంది కాబట్టి, అదేవిధంగా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్సే ఫస్ట్ జరిగిన ప్రాసెస్ ఈ గందరగోళం చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గవర్నమెంట్ అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమైనా దీని వెనకాల ఉందా, ఈ ముద్దాయిల్ని కాపాడుతున్నారా అనేటువంటి అనుమానము మీమాంస రాక తప్పదు ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే ఒకటి, ఆ పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి ఉదయం 5 గంటలకు లోపల చనిపోయిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి ఎందుకు పట్టింది? రాత్రి 11:30 అంటే ఎన్ని గంటలు? దాదాపు 14:30-15 గంటలు, 15 అవర్స్ డిలే అయింది. ఎందుకు జరిగింది అనే దానిపైన ఉంది. అదే కాకుండా ఇంకోటి, ఈ ఇన్సిడెంట్ జరిగింది రాత్రిపూట. ఉదయాన్నే అంటే తెల్లవారుజామున 5:30 అట్లా 4:30-5 మధ్యలో జరిగితే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లోకి ఈ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఒకడు, మిగతా వాళ్ళు ఎఫ్ఎస్ఎల్లో పనిచేసే వాళ్ళని కాకుండా కో ఉద్యోగులు చాలామంది అక్కడ వీడియోలో బయటకు వచ్చినారు. సో దానివల్ల ఏమైపోయిందంటే చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అంటే ఏమిటి, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? అదే కాకుండా పోస్ట్ మార్టానికి పంపించినప్పుడు ఆ పోస్ట్ మార్టం రిక్విజేషన్ చలాన్ కనపడలేదు, దానిపైన అనుమానాలు వస్తున్నాయి. సో అదే కాకుండా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ డిలే అయిపోయింది. అదే కాకుండా రాత్రిపూట హడావుడిగా ఆ పంచనామా చేయటం, ఆ పంచనామాలో చేసినటువంటి మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టకపోవటం, అదేవిధంగా ఆ పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన దానికి అది పోస్ట్ మార్టం ఎవరెవరు కండక్ట్ చేశారు లేడీసు, ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఎవరు ప్రజెంట్ ఉన్నారు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరు కండక్ట్ చేసిన వాళ్ళ డాక్టర్స్ ఎవరో వాళ్ళ అడ్రస్లు వాళ్ళ గురించి చెప్పకపోవటం, ఇవన్నీ చాలా అనుమానాలకు దారితీస్తాయి. అదే కాకుండా హడావిడిగా రాత్రే, ఎందుకంటే పోస్ట్ మార్టం కండక్ట్ చేసేటప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పోస్ట్ మార్టం చేయాలనేది చట్టం. సో దాన్ని అతిక్రమించి చేయడానికి కారణం ఏమిటి? ఆ విధంగా చేయకూడదు కదా. అదేవిధంగా ఆమె దగ్గర నుంచి వస్తువులు ఏమేమి కలెక్ట్ చేశారో లేవు, రిక్విజేషన్లో ఏమేమి ఉన్నాయో తెలీదు. సో చాలా డిస్క్రిపెన్సీ ఉంది. దానివల్ల ఎవరైనా ప్రభుత్వంలో చాలా పట్టుత్వమైనటువంటి వారో, పాలిటీషియనో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా అనేదానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడికి ఈ ఇన్సిడెంట్ జరిగితే పోనీ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి గొడవ చేశారంటే దెర్ ఇస్ ఎ మీనింగ్. అమ్మాయి తల్లిదండ్రులను రానివ్వలేదు అక్కడికి, వాళ్ళని 4 గంటలు రానివ్వలేదు. ఆ లోపల గూండాలు వచ్చి 150 మంది పోలీసుల్ని కూడా తరిమి కొట్టి ఆ ఏరియానంతా ర్యాన్సాక్ చేశారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాళ్ళేమో సీడీలలో 50 మందో 60 మందో వచ్చినారని చెప్తారు. ఆ ఇప్పుడు సీడీని పరిశీలిస్తుంది సుప్రీంకోర్టు. చూడాలి మరి 7,000 మందే వచ్చారా, ఈ 50-60 మంది వస్తే పోలీసులు ఎందుకు అక్కడి నుంచి పరిగెత్తిపోయినారు, దీని వెనకాల ఎవరున్నారు? అదేవిధంగా ఆమెను పోస్ట్ మార్టం కండక్ట్ చేసిన తర్వాత ఆమె వెజైనల్ వాష్ కలెక్ట్ చేసిన తర్వాత కూడా దాన్ని 4 డిగ్రీ టెంపరేచర్లో పెట్టాలా? ఒకవేళ ఆ విధంగా పెట్టకపోతే ఆ ఫ్లూయిడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ అవుతుంది, ముద్దాయిల్ని ఫిక్స్ చేసేదానికి వీలు కాదు. సో ఇవన్నీ చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గందరగోళాన్ని ప్రభుత్వమే సృష్టించిందా, దాని వెనకాల ఎవరున్నారు, ఎవరిని కాపాడడానికి ఈ ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ ఉంది? ఇవన్నీ సిబిఐ కూడా దీని సైమల్టేనియస్గా ఈ డిలే ఇన్ ప్రాసెస్, ఈ డిస్క్రిపెన్సీస్ పైన కూడా సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే తప్ప మనం చెప్పలేము. ఇప్పటికైతే ప్రతి ఒక్కళ్ళు దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది అని అనుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అది నిజమనే చాలా వరకు నమ్ముతున్నారు. లేకపోతే ఇన్ని వ్యవహారాలు జరగవు. మామూలుగా ఎక్కడన్నా రోడ్డు పైన ఒక వ్యక్తి చనిపోతే గంట లోపల పంచనామా చేస్తారు, పిఎంకి పంపిస్తారు, రిక్విజేషన్లు రాస్తారు, అన్నీ పంపిస్తారు. విచిత్రంగా 16 గంటలు తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి? ఎఫ్ఐఆర్ కట్టకముందే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళను పిలిపించడం ఎందుకు? అదే కాకుండా కొందరు ఆ ఫోటోలో పంపించిన వీడియోలో అనవసరమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు అక్కడ.
అన్ని మంది సీన్ ఆఫ్ అఫెన్స్ లేకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ కాలేదా? ఇదంతా సుప్రీంకోర్టు కూడా చాలా గమనిస్తూ ఉంది. ఇంతమందిని ఎందుకు అలౌ చేశారు? హూ అలౌడ్ దెమ్? ఎవిడెన్స్ డిస్క్రిపెన్సీ రాదా? అదే కాకుండా కొన్ని వీడియోస్ కూడా తారుమారయ్యాయి అని చెప్పేటువంటిది ఒకటి ఉంది. తర్వాత అమ్మాయి చనిపోయిన దాంట్లో మెన్షన్ చేసింది 90 డిగ్రీలో పడి ఉందని. 90 డిగ్రీలో పడి ఉంటే ఆ అమ్మాయి యొక్క అవయాలు ఏవేవి బ్రేక్ అయినవి అవన్నీ తెలుసుకోవాలా. ఇన్ని డిస్క్రిపెన్సీ ఉంది కాబట్టి దీని వెనకాల డెఫినెట్గా ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వము ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందనేది అందరూ అనుమానిస్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా తేలుతుంది. ప్రభుత్వం పెద్దలు ఎవరున్నారు, వాళ్ళను ముద్దాయిలను రక్షించాల్సినటువంటి అవసరం ఏముంది అనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క చీఫ్ మినిస్టర్ని రిజైన్ చేయమని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని అనుమానాలు జరుగుతున్నాయి, దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు లేకపోతే మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి తప్పులకి ఆసరా పలుకుతున్నారు? ముఖ్యంగా అపోజిషన్ లీడర్స్ అంతా, అపోజిషన్ ఏముంది, బీజేపీనే, వాళ్ళు రిజైన్ చేయాలి మమతా బెనర్జీ అని చెప్పడానికి ఈ డిస్క్రిపెన్సీసే కారణం. అదేవిధంగా ఆమె దగ్గర అఫెన్స్ జరిగితే ఆమె పోయి ఏమిటి ధర్నాలో కూర్చోవడము, ఇది ప్రొటెక్ట్ చేయాలి. కానీ అందువల్ల ఆమెను బాగా అనుమానిస్తున్నారు. ఆమె పైన తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. దానికి కారణం ఏమంటే ఈ ఇన్వెస్టిగేషన్, ల్యాప్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్. చూడాలి, సుప్రీంకోర్టులో ఎలాగో మానిటర్ చేస్తుంది కాబట్టి, సిబిఐ వాళ్ళు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అసలు ఎవరు ముద్దాయిలు, నిజమైన ముద్దాయిలు ఎవరు, దీన్ని ఎవరు షీల్డ్ చేస్తున్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. తేలిన తర్వాత మనము దీనిపైన ఒకవేళ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అంటే అప్పుడు చూడాలా ఏం జరుగుతుందో. గవర్నమెంట్ నిజంగానే ఇన్వాల్వ్ అయిందంటే డెఫినెట్గా రిపర్కషన్స్ వేరే విధంగా ఉంటాయి అనేది నా భావన. చూడాలి, మనము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఏమేమి బయటకు వస్తాయి. డిస్క్రిపెన్సీ గురించి కూడా సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీంట్లో చాలా వరకు ఈ లెకోనాసును ఎవరు చేశారని తొక్కి పట్టడానికి సాధ్యం కాదని నా అభిప్రాయం.